త్రియేక దేవుని నామమున త్రితోపు తర్వాతి మూడో ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ సంఘానికి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనను చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడవా, ప్రేమ కృపను మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ప్రభువా, గడిచిన రోజులన్నీ మమ్మల్ని కాచి కాపాడి ఈ రీతిగా మరొకసారి నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చి ఈ త్రిత్వ పండుగ తర్వాత మూడో ఆదివారపు ఆరాధన ప్రభువా చేసుకోవడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఆరాధన వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశ్రయించండి. ఇంకను ప్రభు ఆరాధన వరకు జాయిన్ అవ్వడానికి సిద్ధపడిన వారిని ప్రభువా మరి త్వరగా తోడుకుని రమ్మని వేడుకుంటున్నాము. ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమార్థంగా జరుగులాగా నీకు సహాయము నడిపి మాకు అనుగ్రహించండి. వాక్య భాగాలు చదివించేవారిని, పాటలు పాడిపించేవారిని, వాయించేవారిని, టెక్నికల్ టీం ప్రభువా మీరు దీవించి యొక్క సహాయం వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజు ప్రభువా వర్తమానం నుంచి పోతున్నాను దీని దాసుడు డాక్టర్ దేవరాజ్ కట్టగానే ముట్టి బలపరిచి ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమార్థం జరుగులాగా నీ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 99వ కీర్తన స్తుతి స్తుతి సదయుడైన యేసు అనే కీర్తన పాడుకుని మన ఆరాధన ప్రారంభించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలిగిచేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము
సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరముగల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జగదైక కుమారునిచ్చిన మిగుల కరుణల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యొక్క సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఆయన రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వ పండుగ తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందాము. త్రిత్వ పండుగ తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. Dewa
గాక. ప్రార్థించుము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాప్తుడై ఉన్నావు. నీవు లేకున్న నేదియు బలమైనదైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నాము, తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనుచుకుండునట్లు నీవు మాకు రాజువును మార్గదర్శివై ఉండి మా మీద నీ కృపను అత్యధికంగా కుమ్మరిపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములు జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోనండి. క్రితం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుకుందాము. మొదటిగా పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం గల వాక్య భాగము. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం గల వాక్య భాగాలని ఏర్పరిచిన వారు వచ్చి చదివినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారంకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠము లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. తర్వాతి 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠము లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుకుకుంది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పింది కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించింది, నేను పోగొట్టుకొని నా నాణెం దొరికినదని వారితో చెప్పింది కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుతున్నాను. నేను ఈ వాక్యం ఎంత పర్యంతం.
కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసముగా ఒప్పుకుందాం. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశం సూచించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భములు ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోకి దిగిననియు చనిపోయిన వారిల నుండి మూడో దినములు లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పండుగ తర్వాత ఈ 3వ ఆదివారం కొరకు మనకు వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యన మన సిఆర్ గారు ఉన్నారు, డాక్టర్ దేవరాజ్ పట్టా గారు. ఈ యొక్క కీర్తనంతరము ఆయన వచ్చి మనకు సందేశం అందిస్తారు. వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 348వ కీర్తన నాకింత ప్రోత్సాహనందములు అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాం. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుతా కేకట గణమైన ఋతువైయుండు నాకు గలయున్నత కథమ్మే నాదుడగును నేను మరియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుతా కేకట గణమైన ఋతువైయుండు ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుతా కేకట గణమైన ఋతువైయుండు నేను నా విధులెల్లా నిశ్చయముగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వరు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవినాశేనగా కీర్తించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుతా కేకట గణమైన ఋతువైయుండు ఎవరు నా శత్రువు ఎదిరించి గెలిచిరి ఎవరు నా శోకంబు ఎగురగొట్టిరి ఎవరు నా హృదయంబు మూర్ఛను నీచి సేదను తీర్చు మనసు చివుకుమను గాయం
దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చిత్తంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదువుగా మనం విన్నాము. ఈ దిన వాక్య భాగములుగా లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుగా మనం విన్నాము. మన ధ్యానం నిమిత్తము లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని నేను ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మా బ్రతుకుల్లో మరొక పునరుత్థాన దినాన్ని మీరు ప్రసాదించారు. వాక్యమై ఉన్న దేవుడవు, వాక్యం ద్వారా అనుదినం మాతో మాట్లాడుతున్నాం నాయన. మరొకసారి మాతో మాట్లాడండి. మా హృదయాల్ని, మా మనసుల్ని సేద తీర్చండి. వాక్యం చేత మేము నింపబడిన వారముగా కృప చూపండి. బలహీనుడైన నన్ను బలపరచండి, మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయం అందరికీ పరిచితమైందే. మొదటగా గొర్రెల కాపరి 99 గొర్రెలు ఆయన దగ్గరుండి ఒక గొర్రె తప్పిపోతే వెతికి దాన్ని తెస్తాడనే మాటలు. 10 నాణ్యములలో ఒక నాణ్యం పోతే దాని కొరకు ఆ స్త్రీ ఎంతగానో శ్రమపడి దాన్ని కనుగొని చూపే సంతోషం మనం ఆలోచన చేస్తాం. రాయబడిన మాటలు మనం చూస్తే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల కలిగే ఆనందం కన్నా ఒక్క పాపి మారు మనసు పొందడం వల్ల పొందే సంతోషం అధికం అనే మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కనుక భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు సంతోషిస్తారనే మాట మనం చూసినప్పుడు ఈ భూమి మీద జరిగే ప్రతి సంగతి పరలోకంలో ప్రతిధ్వనిస్తుంది అనే మాట ఒకవేళ మనం ఆలోచన చేయవచ్చేమని నేను తలస్తూ ఉన్నాను. పరలోకము, భూమి వేరు లోకాలని మనం తలంచాల్సిన పని లేదు. ఆ రెండు కూడా దగ్గరగా కట్టబడిన 2 ఓడలు. మరణం అనే చిన్న బల ద్వారా ఒక ఓడ నుండి మరి ఒక ఓడకు, లేక భూలోకం నుండి పరలోకానికి దాటిపోగలిగే పరిస్థితి ఉంది. ఒక ఆయన అన్నాడు, ఫర్ ది బిలీవర్ ద ఎర్త్ ఈజ్ హెవెన్ బిలో, ద నెక్స్ట్ వరల్డ్ ఈజ్ బట్ ఏ హెవెన్ అబౌవ్. పౌలు భక్తుడు కూడా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెడదామని అంటాడు ఆయన. కనుక మనం ఈ లోకంలో చేయుచున్న ప్రతి పనిని పైలోకం నుండి మన ప్రియులు వీక్షిస్తారు, లేక పరలోకంలో తరచూ వారు చర్చిస్తారు అనే సంగతి మనం ఆలోచన చేస్తే మనము వారిని చేరే వరకు కూడా సంఘము పరిపూర్ణం కాదు. అందుచేత మనం ఎప్పుడు వారిని కలుస్తామా, ఎప్పుడు వారిని చేరతామా అని చెప్పి మన కొరకు నిరీక్షణతో దూతలు, మన పితరులు, మన ప్రియులు ఎదురు చూస్తారనే మాటలు మనకెంతో ఆదరణకరమైన మాటలు. దూతలు మనతో సహవసించేవారు, వారు బలముతో నిండినవారు, దేవుని ఆజ్ఞలను గైకొనేవారు. వారు మనలను రక్షిపెడతారా అనేది ఒక ప్రశ్న. వాక్యం చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ అనగా దూతలు రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 91వ సంకీర్తన 11-12 వచనాల్లో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. కనుక ఈ ప్రకాశవంతమైన దూతలు మనకు పరిచారకులు, మన కాపలాదారులు. మన కళ్ళు తెరవబడిన ఎడల ఎలీషా చూసిన రీతిగా మనం కూడా అగ్ని గుర్రాలని, రథాలని చూడగలం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అనే మాట కనబడతా ఉంది. కనుక దేవదూతలు మనకు పరిచారకులా, పాపి మారు మనసు పొందితే దేవదూతలకు ఏమి సంతోషం అనే మాటలు ఒకవేళ మన తలంపులో ఉంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. దూతలు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, మళ్ళా సంతోషం ఏంటి? కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో పరలోకంలోని దూతలకు ఎక్కువ సంతోషం. ద బర్త్డే ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ సాలిడ్ డే ఇన్ హెవెన్. ఒక పాపి మారు మనసు పొందితే అది సంగీతాలు పాడి పరలోకంలో సంగీతాలు పాడే పరిస్థితి. ఒక పాపి తిరిగి జన్మించిన అనుభవం వారికి ఎంతో సంతోషం. గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెను తన భుజాల మీద ఎత్తి తీసుకుని వచ్చే రోజులు. సంఘము తన ఇంటిని ఊడ్చి పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి పొంది పొరుగువారిని పిలిచి సంతోషించే రోజులు. మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పట్టజాలనంతా సంతోషపడే రోజులు. కనుక పాపి మారు మనసు పొందినప్పుడు భూమి మీద, పరలోకంలో దూతలు సంతోషిస్తారనే ఈ మాట మనల్ని ఎంతో ప్రోత్సాహపరిచేది. మారు మనసు పొందు పాపి విషయమై దూతలు ఎందుకు సంతోషిస్తారు? 2-3 కారణాలు చూద్దాం. మొదటి కారణము, వారికి సృష్టి చేయబడిన దినం జ్ఞాపకం వస్తుందంట. సృష్టిలో దేవుడు ప్రతిదీ మంచిగా ఉన్నదని చూశాడు. కానీ మానవుడు చెడి పడిపోయిన తర్వాత ఆ మంచితనం పోయింది. కనుక ఒక మారు మనసు పొందిన వ్యక్తి నూతన జన్మ అనుభవాన్ని పొందినప్పుడు దేవుడు సృష్టించేసిన దినం వారికి జ్ఞాపకం వచ్చి తిరిగి ఈ దినాన్ని పడిపోయిన మానవుడు లేచాడు, నూతన జన్మ పొందాడని వారు సంతోషిస్తారంట. రెండవది, దేవుని పనులు ఉన్నతముగా ప్రకాశించడాన్ని బట్టి దూతలకు సంతోషం. సాతాను శోధనను బట్టి మానవుడు పోగొట్టుకున్న ఆ గొప్ప ఐశ్వర్యాన్ని, ఆ గొప్ప మహిమను తిరిగి పొందడాన్ని బట్టి వారు సంతోషిస్తారంట. మరొక కారణము, ఈ ఘోర పాపి మారు మనసు పొందడం ద్వారా ఏమి తప్పించుకున్నాడో దూతలకు తెలుసు. నరకం ఏమిటో నీవు నేను ఎరగం. ఒక క్షణం నరకంలోనికి తొంగి చూస్తే మన కళ్ళు బూడిదిగా మారిపోతాయి. అపవాది కొరకు, అతని సైన్యం కొరకు దేవుడు సిద్ధపరిచిన నరక భయంకరత్వాన్ని మనం ఊహించలేము. కానీ దూతలకు తెలుసు. ఎందుకంటే లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేసి పైనుండి త్రోయబడిన పరిస్థితి వారు ఎరుగుదరు.
కనుక మారు మనసు పొందిన పాపి ఆ సింహపు బోని నుండి, ఆరని అగ్ని నుండి, చావని పురుగు నుండి తప్పించబడ్డాడు కనుక దేవదూతలకు సంతోషం. ప్రాముఖ్యంగా పరలోకం యొక్క ఆనందాలు ఏమిటో దేవదూతలకు తెలుసు. కనుక ఈ మారు మనసు పొందిన వ్యక్తి పరలోకము యొక్క సౌందర్యాన్ని, పరలోకం యొక్క ఘనతను చూసే అవకాశం కలుగుతుంది కనుక దూతల సంతోషం. పరలోకం అనగానే మనము ముత్యముల ద్వారాలు, బంగారు వీధులు, రత్నాలతో పొదగబడిన కిరీటాలు, వీటి గురించి మనం ఎరుగుదాం. కానీ దూతలు కనుక పరలోక వైభవాన్ని వివరించడం మొదలు పెడితే ఇవన్నీ ఆట వస్తువులతో సమానం. మనము ఊహించలేని పరలోకం, ఊహించలేనంత సౌందర్యము, ఘనతతో నిండిన పరలోకం. కనుక మారు మనసు పొందిన పాపుల కొరకు సిద్ధపరచబడిన భవనాలు, నిత్య సంతోషం ఇచ్చే తీయటి ప్రదేశాలు చూచి దూతలు సంతోషిస్తారు. మరొక సత్యం ఏమిటంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూత ఎదుట కలుగు సంతోషం. మారు మనసు పొందిన పాపి మరణించి పరలోకానికి వచ్చే వరకు ఆగకుండా దూతలు పాపి మారు మనసు పొందిన వెంటనే ఎందుకు సంతోషిస్తున్నారు? మానవుడు తలస్తాడు, మానవుడు ఎప్పుడైనా తిరిగి పడిపోతాడేమో అనే సంగతి. కానీ దేవదూతలు సంతోషించేది రేపు తిరిగి ఆ సంతోషాన్ని వెనుకకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు, మారు మనసు పొందిన వారు స్థిరులుగా నిలబడతారు అని దూతలు విశ్వసిస్తారు. ఎందువలంటే ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 10:28 నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అనే మాటలు. కనుక దేవదూతలకు సంతోషం ఏంటంటే వారు రక్షింపబడ్డారు కనుక వారు తిరిగి పడిపోరు అనే నమ్మిక. ఈ పునరుత్థాన దినాన సార్వత్రిక సంఘంలో అనేకులకు సువార్త ప్రకటింపబడతా ఉంది. ఒక్కరు మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అని చెప్పబడతా ఉంది. స్పర్జన్ అనే దొరగారు లండన్లో ద టెబర్నకల్ అనే చర్చ్ పాస్టర్, ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు మారు మనసు అనుభవానికి నడిపింపబడేవారు. ఆలయానికి వెళ్ళిన వారు ఆయన అడిగారు, అయ్యా మీరు వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు మారు మనసు అనుభవాన్ని పొందుతున్నారు, కారణం ఏమిటంటే మా సంఘానికి ఒక పవర్ హౌస్ ఉంది, ఆరాధన అయిన తర్వాత నాతో వస్తే మీకు ఆ పవర్ హౌస్ చూపిస్తాను ఆయన. ఆరాధన అయిన తర్వాత ఆయన క్రింద భాగానికి సెల్లార్కి తీసుకువెళ్ళాడు వెళ్ళిన వారిని. అనేక మంది మోకరించి ప్రార్థన చేస్తారు. ఆయన చెప్పారు, కింద వీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే పైన నేను వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు హృదయాలు కదిలింపబడి మారు మనసు అనుభవానికి వెళ్తున్నారని మాట చెప్పాడు. ఒకవేళ ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రతి ఆదివారము 10-20 సంఖ్యల్లో సందేశాలు వినపడతా ఉన్నాయి. పునరుత్థాన దినాన ఎంతమంది ఈ మారు మనసు అనుభవానికి రాగలుగుతూ ఉన్నారు? ఈ లోకంలో పాపి అయిన మానవుడు పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు పెద్ద వేడుకగా కనపడకపోవచ్చు, కానీ ఈ పాపి ప్రక్కనే నిలిచిన దూతలు ఎప్పుడైతే ఈ వ్యక్తి కన్నీళ్లు కార్చి మారు మనసు పొందాడో పరిగెత్తుకుని సంతోషంతో పరలోకంలోని గేటు దగ్గరికి వెళ్తారంట. అక్కడ ఆశతో ఎదురు చూచే అనేక దూతలు గంతులు వేస్తా పరలోకమంతా ఈ సంగతి ప్రకటిస్తారంట, గంటలు మ్రోగిస్తారంట. పాపి అయిన మానవుడు సజీవుడైన దేవుని వైపు తిరగడాన్ని బట్టి సంతోషం. ప్రతి ఒక్క పాపి విషయమై ఆనందం. పరలోకంలో దూతలు పండగ చేసుకుంటారంట. ఒకవేళ ఈ అనుభవం మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా పిలువబడే మనము మారు మనసు పొందు పాపి విషయమై పరలోకంలోని దూతలు సంతోషిస్తూ ఉంటే మన యాటిట్యూడ్ ఎలాగుందో ఆలోచించేద్దాం. వాస్తవానికి ఒక పాపి మారు మనసు అనుభవం పొందినప్పుడు మనం చాలామంది వ్యసన పడుతూ ఉంటాం, సణుక్కుంటూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం. అతడు ఎటువంటి వాడో మాకు తెలీదా, ఆమె బ్రతుకేమిటో అందరూ తెలిసింది కాదా అని నిష్ఠూరపు మాటలు మాట్లాడతాం. దేవదూతలు అయితే పాపి మారు మనసు పొందినప్పుడు సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నారు.
మనం ఒక ప్రక్క ఆయన కృపను బట్టి రక్షణని ఒప్పుకుంటూనే ఉంటాము, మరొక ప్రక్క ఆయన కృపను అభినందించలేని దుస్థితిలో మనం ఉంటాము. మారు మనసు అనుభవంలోనికి వచ్చిన భర్తను చూసి భార్య సంతోషించాలి, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన కుమారుని చూసి తల్లిదండ్రులు సంతోషించాలి, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన తండ్రిని చూసి కుటుంబం అంతా సంతోషించాలి. మన సంఘంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో మనం ఆలోచించేద్దాం. ఒకప్పుడు సిగ్గుకరమైన జీవితాలు జీవించి మారు మనసు అనుభవం ద్వారా సాక్షులుగా మారి ఈ దినాన్ని విశ్వాసులుగా ఒకవేళ నిలబడితే అలాంటి వారు సంఘంలో కావాలి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఒకవేళ ఈ పరిస్థితి వాస్తవం కావాలంటే అనుదినము ప్రతి పునరుత్థాన దినమున పాపులు మారు మనసు అనుభవంలోనికి నడిపింపబడాలి. పరలోకంలోని దూతలతో పాటు ఈ భూమి మీద కుటుంబాల్లో సంఘాల్లో సంతోషం కలగాలి. మారు మనసు క్రైస్తవ జీవితంలో అనేక సార్లు మనం వాడే మాట ఇది. యోహాను పరిచర్య ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొందుడి అని ప్రకటన చేశాడు. ప్రభు తన పరిచర్య ప్రారంభంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అవే మాటలు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఒకవేళ వారిరువురు పరిచర్యను బట్టి సున్నితంగా ఆ మాటలు పలికారు. పౌలు భక్తుడు అంటాడు అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములందు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు అనే మాట. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంబరాలు. ఒకవేళ పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందుడి అని యోహాను చెప్పినప్పుడు కానీ, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది, మారు మనసు పొందుడని యేసు చెప్పినప్పుడు కానీ అనేకులు ఆ మాటలను అంగీకరించి ఉంటారని నేను అనుకుంటాను. ఎందువల్లంటే ప్రకటించింది ప్రభువు, ఆయన శిష్యుడు కనుక. ఒకవేళ పౌలు భక్తుడు చెప్పినట్టుగా మారు మనసు పొందాలని ఒక ఆజ్ఞ మనకు ఇవ్వబడతా ఉంటే మన స్పందన ఎలాగుందో ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధనలో 58 పర్యాయాలు మారు మనసు అనే మాట వాడబడింది. పౌలు భక్తుడు 5 పర్యాయాలు తన లేఖలో ఈ మారు మనసు అనే మాట వాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించును అని వ్రాయబడింది. ఒకవేళ ఈ పరిశుద్ధ దినాన్ని వాక్యం ప్రకటింపబడతా ఉంటే మారు మనసు అనుభవంలోనికి ఎంతమంది రాగలుగుతూ ఉన్నాం. మారు మనసు అనగా చిన్న నిర్వచనం ఏంటంటే మనసు మార్చుకుని దేవుని తట్టు తిరగడం. ఆ తప్పిపోయిన కుమారుడు పందులకు వేసే ఆ పొట్టు తినలేక బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటి వైపు తిరిగాడనే సంగతి మనం చూస్తాం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలోనే పరలోకంలో సంబరాలు అయితే, ఒకవేళ సంఘముగా, సమాజముగా, కుటుంబాలుగా మనం మారు మనసు అనుభవంలోనికి వెళితే పరలోకంలో ఎంత సంతోషం, పరలోకంలో ఎంత ఆనందం, దేవదూతలు పండగ చేసుకునే సందర్భముగా అది ఉంటుంది. ఈ దినపత్రిక వాక్య భాగం మనం చూసినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి అనే మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందువల్లంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వెసగచూ తిరుగుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన దినాల్లో వాక్యం 24 గంటలు ప్రకటింపబడతా ఉంది. కానీ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించేవారు కానీ, వాక్యానుసారం జీవించేవారు కానీ, వాక్యం వినడాన్ని బట్టి నూతన జన్మ అనుభవాన్ని పొందేవారు కానీ కొద్ది మంది కనపడతా ఉన్నారు. కారణం ఏమిటంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని చెప్పి తిరుగులాడుతూ ఉన్నాడు, మనల్ని పడదోగుతూ ఉన్నాడు. అందుచేత ఒకవేళ మన భారాలన్నీ, మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు
ఒకవేళ కొంచెం కాలము మనము శ్రమపడిన కానీ పూర్ణులుగా చేసి స్థిరపరిచేవాడు బలవంతుడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ కరోనా వైరస్ మానవాళిని సవాలు చేస్తూ ఉండగా ప్రపంచమంతా భయభ్రాంతులతో కలవరపడుతూ ఉండగా ప్రభు చెప్పే మాట, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాను అనే వాగ్దానం. ప్రభువు అనేక అద్భుతాలు చేశారు, అనేక సూచక్రియలు చేశారు. వాటిని బట్టి అనేకులు ఆయన ఎందుకు విశ్వసించారు, ఆయన మహిమపరచబడ్డాడు. ఒకవేళ ఈ దినాల్లో ప్రభు చేసే అద్భుత కార్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పాపి పరిశుద్ధుడిగా చేయబడమే గొప్ప అద్భుతం. పాపి మారు మనసు అనుభవంలోనికి నడిపింపబడమే గొప్ప అద్భుతం. పాపి తన జీవితం విషయమై పశ్చాత్తాపడి మనసు మార్చుకొని దేవుని వైపు తిరగడమే గొప్ప అద్భుతం. మానవ చరిత్రలో ఎంతోమంది సాక్షి మనం చూస్తాము. అవిశ్వాసులుగా, ప్రభుని విరోధులుగా తమ జీవితాలు ప్రారంభించి చివరకు ఆయన శిష్యులుగా పరివర్తన చెందిన అనేక మంది భక్తుల జీవితాలు మనం ఎరుగుదాం. ఈ ఉదయకాలం ముందు మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కన్నా ఒక పాపి మారు మనసు పొందే విషయంలో సంతోషం అనే మాట. ఒకవేళ నీతిమంతులకు మారు మనసు అక్కర్లేదు అనే మాట మనకు ప్రాధాన్యత కలిగింది కాదు, కానీ తప్పిపోయిన గొర్రెల వలె, పోగొట్టుకోబడిన నాణ్యం వలె మనం ఉంటే వెతికి కనుగొనడానికి ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేర్ ఆర్ ఓన్లీ 2 kinds of men, those righteous who believe themselves sinners, the others sinners who believe themselves righteous. ఒకవేళ పాపులైన వారు మేము నీతిమంతులమని తలంచే పరిస్థితి, నీతిమంతులైన వారు మేము పాపులమని తలంచే పరిస్థితి. ఎవరు ఎలా ఉన్నా ప్రతి పాపి మారు మనసు పొందాలి. పౌలు భక్తుడు నేను చెప్పిన రీతిగా తన పత్రికలో 5 పర్యాయాలు ఈ మారు మనసు అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 9, 10 వచనాల్లో, 12వ అధ్యాయం 21వ వచనంలో, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో. రక్షణ పొందుడి అని కాక నిబంధనలోనికి తిరిగి రండి అని అర్థం వచ్చేది ఈ మారు మనసు అనే మాట. నిబంధనలోనికి తిరిగి రండి. రిస్టోరేషన్ ఆఫ్ ది పీపుల్ బై ఎ చేంజ్ ఆఫ్ మైండ్ విచ్ వుడ్ లీడ్ దెమ్ టు పర్సెక్ట్ సిన్స్. మనసు మారడం ద్వారా పాపాలని విడిచిపెట్టగలిగిన స్థితికి నడిపింపబడ్డాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? సంవత్సరముల తరబడి క్రైస్తవుడివే, పుట్టు క్రైస్తవుడివే, తల్లిదండ్రులు క్రైస్తవులే, క్రైస్తవ ఆచార వ్యవహారాలు, సంఘంలో చురుగ్గా పాల్గొనే పరిస్థితి అయినా కానీ దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించే పరిస్థితిలో మనం ఉన్నామేమో. మనసు మార్చుకునుట, విశ్వాసముతో ఆయన పట్ల విధేయతకు నడిపిస్తుంది. లోక సంబంధమైన మారు మనసు దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ దానివల్ల పరివర్తన ఉండదు. మండల కాలంలో మనం ధ్యానం చేశాము యూదా గురుండి, పేతురు గురుండి. ఒకవేళ యూదా నాశనం అయిపోవడానికి కారణము లోక సంబంధమైన దుఃఖం అయింది, కానీ పేతురుదైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఒకవేళ ఈ ఉదయకాలమందు పరలోకంలో దేవదూతలకు సంతోషం కలిగించాలని మనం తలస్తే, భూమి మీద మన కుటుంబాలకి, మన సంఘాలకి ఆనందం కలిగించే పరిస్థితులు మనం కల్పించాలని తలస్తే మారు మనసు అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనంలో మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుట రక్షణ కలిగించే పని. కనుక దేవుని తట్టు తిరగాలి, రక్షణ కలిగించే విశ్వాసంతో మనం తిరగాలి.
మనసు మారడం వల్ల తిరగాలి. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని వైపు తిరుగుటే మారు మనసు. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతా ఉన్నాను. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులవుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కనుక దేవుని వైపుకు తిరిగేవారు ప్రభుని శిలువ మరణాన్ని అంగీకరిస్తారు, ఆయన పునరాగమనం కొరకు నిరీక్షిస్తారనే సంగతి మనం గమనించాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కేవలము విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడుతున్నారనే మాట ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన నీతి క్రియలను బట్టి మనం నీతివంతులం కాలేము, కానీ సిలువలో ప్రభువు మనపక్షంగా పొందిన శిక్షను బట్టి, శాపాన్ని బట్టి మనకు విడుదల కలిగింది. సిలువ ప్రేమను అంగీకరించితే మారు మనసు, యేసుని రక్షకునిగా హృదయంలో స్థిరపరచుకోవడమే మారు మనసు. అలాంటి మారు మనసు అనుభవంలోనికి ప్రతి పాపి మారితే పరలోకము పట్టజాలనంతమంది విశ్వాసులతో పరిశుద్ధులతో నిండి ఉంటుంది. సంతోష సంరంభాల్లో దేవదూతలతో పాటు మనం కూడా పండుగలు చేసుకునే సమయాలు ఉంటాయి. పరలోక సౌందర్యాన్ని కనులారా తిలకించి అనుభవించి దేవుణ్ణి మహిమపరిచి యేసు ప్రభుని ఎదుట గాన ప్రతిగానాలు చేసే స్థితికి మనం ఎదుగుతాము. అలాంటి అనుభవాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన ఒక గొర్రె విషయంలో, పోగొట్టుకున్న ఒక నాణ్యం విషయంలో వారు శ్రద్ధ కలిగి వాటిని కనుగొన్న తర్వాత ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో పాటు సంతోషించారనే మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాము. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎంతగా సంతోషిస్తారో మేము నేర్చుకున్నాము. మారు మనసు అనుభవాన్ని మేము పొంది తిరిగి దేవుని తట్టు తిరగాలని, సిలువలో ప్రభు చేసిన ఆ ప్రేమ కార్యాన్ని అంగీకరించి ఆయన్ను రక్షకునిగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని మాకు నేర్పించారు నాయన. వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు అనుభవంలోనికి నడిపింపబడడానికి సహాయం చేయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారుగా పాత జీవితాన్ని విడిచి నూతన జన్మ అనుభవాన్ని పొందుకోవడానికి ఒక్కొక్కరికి నీ కృప దయచేయండి. ఈ ఉదయకాల దీవెనలు సమృద్ధిగా మాకు ప్రసాదించండి. మా లెక్కలేని పాపాలు మన్నించండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.
ప్రేమ కృపగల మా ప్రియ పరలోక తండ్రి, నేను గడిచిన కాలం అంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన ప్రభువా, ఈ రీతిగా మరొకసారి నీ సన్నిధానం తోడుకుని వచ్చి త్రిత్వం తర్వాత 3వ ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి, అదేవిధంగా ఆరాధన వీక్షించడానికి ప్రభువా చూపించిన కృపను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, నేను ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాము. వారి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి పాటలు పాడిన వారిని బట్టి, వాక్యాలు చదివించిన వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి రోజు తండ్రి మరి చక్కటి వర్తమానం అందించిన దీని దాసు డాక్టర్ దేవరాజ్ పట్టా గారిని చేతికి అప్పగిస్తున్నాం. ఆ బిడ్డను ముట్టి బలపరిచి ఇంకనూ నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, నీ యొక్క స్వార్థ వ్యాప్తి కొరకు తండ్రి వాడబడలాగున నీ యొక్క సహాయము నడిపింపు అనుగ్రహించండి ప్రభువా. ఈరోజు వాక్యము ద్వారా నేర్పించిన సంఘటన బట్టి నీకు వందనాలు. నన్ను తప్పిపోయిన పరిస్థితుల్లో మేము ఉంటుండగా తండ్రి, నాన్న ఇదిగో ప్రభువా, నువ్వు వెతుకుతూ మా మీద ఓపిక చూపిస్తూ నీ కృపను మా మీద కుమ్మరిస్తూ ప్రేమను వ్యక్తపరుస్తూ తండ్రి, అనుదినము పెంట కుప్పల నుంచి మమ్మల్ని లేపి హత్తుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. అయినా తండ్రి ప్రభువా, నేను తూలనాడుతూ బహుశా ప్రభువా ఇంకనూ ఆ తప్పిపోయిన స్థితిలో ఉంటే ప్రభువా, మా స్థితిని మేము గ్రహించి నన్ను నీ ప్రేమను పొందుకుని ప్రభువా తిరిగి నీ సన్నిధానంకి వచ్చే భాగ్యము, ఆ జ్ఞానము, ఆ బలము మాకు అనుగ్రహించండి. ఆ క్రమంలో మేము ఎదుర్కొనే ప్రతి శోధనను అధిగమించే శక్తిని, నన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు తండ్రి నాన్న ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఈ యొక్క ప్రార్థనలో ప్రభువా ఏకీభవిస్తున్న వారందరినీ ప్రభువా మీరు దీవించండి. వారి ప్రార్థనలు కూడా మీరు ఆలకించి నీ చిత్తానుసారంగా వాటికి జవాబులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రినైనా గడిచిన వారాల్లో ప్రభువా మరి బర్త్డేస్, అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న మా సంఘ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి అనుగ్రహించిన నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. అని ఇదిగో తండ్రినైనా గడిచిన సంవత్సరాలు ఏ రీతిగా కాచి కాపాడో ప్రభువా, రాబోయే దినాల్లో కూడా ప్రభు నీ కాపుదల వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయా సమస్యలతోనూ ఇబ్బందులతోనూ ప్రభు బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. దాని యొక్క ఆదరణ సహవాసం అందించండి. వారు చేపట్టుకుని వారి యొక్క బాధల నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క గాయపడిన హస్తాలతో వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రినైనా కానుకలు అర్పించిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన హస్తాలను దీవించి ఆశ్రయించి మనం వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, సండే స్కూల్ వారి గురించి, యూత్ వారి గురించి ప్రభువా, అదేవిధంగా స్త్రీల సమాజం వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. వారి పరిచయం విరిగినవాడు ఇదిగో తండ్రి, మరి ఆన్లైన్లోనే సండే స్కూల్ జరుగుతుండగా ప్రభువా టీచర్స్ని, సూపరింటెండెంట్ని, మరి స్టూడెంట్స్ని, వారి పేరెంట్స్ని దీవించి మనం వేడుకుంటున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా వారి జాబ్లో ఉన్న బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యం నీ యొక్క ఆదరణ ఉంచుకోండి, నీ యొక్క ఆదరణ సహవాసము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రినైనా మరి కరోనా వైరస్ ప్రభువా మరి కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో తండ్రి, మా యొక్క బిడ్డలందరి గురించి నేను సమాజం అంతటి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి. నన్ను ఏ రీతిగా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలో ప్రభు వారిని నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను యొక్క జ్ఞానంతో తండ్రి ఈ యొక్క వైరస్ని అధిగమించే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే వైరస్ బారిన పడి బాధపడుతున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. తనని స్వస్థతను అనుగ్రహించి ప్రభువా వారు కోలుకుని ఈ యొక్క ఆదరణ సహవాసం పొందుకుని తిరిగి యథావిధిగా వారి జీవితము, వారి కుటుంబ వ్యవస్థలు ప్రభువా మరి సాగులాగా నీ యొక్క సహాయము నడిపింపు గురించి నేను వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా మరి వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం. నేను చిత్తానుసారంగా త్వరిత కాలంలో ప్రభువా దాని వ్యాక్సిన్ తీసుకురావాల్సిందిగా ప్రభువా నీ జ్ఞానంతో వారినైనా నీ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ వ్యాక్సిన్ పొందుకునేలాగా నీ యొక్క సహాయము, తోడ్పాటును అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన అదేవిధంగా ప్రభువా మా దేశం యొక్క శాంతి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా మరి చైనా నా బోర్డర్ దగ్గర ప్రభువా మరి యుద్ధ వాతావరణం నెలకొంటుందిగా ప్రభువా. ఇదిగో ప్రభువా వారందరినీ, సైనికులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ కాపులను అనుగ్రహించండి. శాంతియుతమైన వాతావరణాన్ని అనుగ్రహించినైనా ప్రపంచమంతా మరి ప్రాముఖ్యంగా ఇరు దేశాల ప్రభువా శాంతియుత మార్గంలో ముందుకు సాగాలన్నా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆర్థిక వనరులు, దేశం యొక్క ఆర్థిక వనరులు, రాష్ట్రం యొక్క ఆర్థిక వనరుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వనరులు సమకూర్చి ప్రభువా దాని యొక్క మాంద్యము నుంచి, అదేవిధంగా యొక్క విపత్తు నుంచి ప్రభువా వారు కోలుకునే రీతిగా మా దేశ నాయకులకు, మా రాష్ట్ర నాయకులకు ప్రభువా నీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మరొకసారి మీ చేతిగా అప్పగిస్తున్నాం. వారిని దీవించి ఆశ్రయించండి. కానీ ఇదిగో తండ్రి ఈ రీతిగా ఆరాధన జరుపుకోవడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. నేను కొంతమందితో ప్రభువా కూడి నన్ను దేవాలయంలో కూడి ఆరాధించుకోవడానికి చూపించిన కృపను బట్టి కూడా నీకు వందనాలు. నేను మరొకసారి నిశ్చితమైతే ఇదే రీతిగా నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చి నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించుకునే తరుణాలు మా జీవితంలో నువ్వు అనుగ్రహించి మరి వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక.
మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని నామమున త్రిత్వ పండుగ తర్వాతి 3వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి పాటలు పాడిపించిన మన క్వైర్ వారికి, అదేవిధంగా క్వైర్ లీడర్ అయిన జీపీపీ కుమార్ గారికి, మరి వాద్యాలు వాయిస్తున్న నిర్మల్సున్నదికి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న మరి జాన్ మైకిల్ అండ్ టీంకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి ఈరోజు వాక్య భాగాలు చదివించిన శ్రీమతి ప్రమోదిని పద్మస్ గారికి, అదేవిధంగా శ్రీమతి జ్యోత్స్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ త్రిత్వపు తర్వాతి 3వ ఆదివారపు నాడు మనకి వర్తమానం అందించిన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారికి వారు అందించిన సందేశాన్ని బట్టి దేవుని స్తుతులు, అదేవిధంగా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధనలు ప్రభుత్వం వారు నిర్మించిన నిబంధనలను బట్టి మరి 65 సంవత్సరాలు పైబడిన వారు, 10 సంవత్సరాల లోపు వారు ఆరాధనకి రాకుండా మరి ఎవరి ముందు వస్తే వారికి కొంతమందితో మరి ఆరాధన జరిపించుకోవడానికి దేవుని కృపను బట్టి ఆరాధన జరిపించుకుంటున్నాము. గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆరాధనకు హాజరు కాలంటువంటి వారికి ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు మరి ఆన్లైన్ సర్వీసెస్ ఈ రీతిగా మరి నిర్వహించబడతాయి. గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంట్లోనే కూర్చుని ఈ యొక్క ఆరాధనలో పాల్గొనవలసిందిగా వారందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరిచి ఆయన ఘనతను తీర్చి మరి అదేవిధంగా మన యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన తోటి వారి కొరకు, మన సంఘస్థుల కొరకు, మన బంధుమిత్రులందరి కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు మీరందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముగింపు కీర్తన ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుందాము. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 341వ కీర్తన డాగునేది మాపును అనే కీర్తన పాడుకుని ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాము. డాగునేది మాపును వేదయేసు రక్తధారే రోగికే ఔషధము బాగుగల రక్తధారే ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద హాయేది ఉలిదుగా యేసు యొక్క రక్తధారే పాప పరిహారము ప్రభు యేసు రక్తధారే శాపపు సంహారము స్వామి యేసు రక్తధారే ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద హాయేది ఉలిదుగా యేసు యొక్క రక్తధారే ఇదే నా స్తుతిగాము యేసు యొక్క రక్తధారే నాదు క్షమాపణము సాగు యేసు రక్తధారే ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద హాయేది ఉలిదుగా యేసు యొక్క రక్తధారే నాకు సమాధానము నాదు యేసు రక్తధారే సాకు నేను గానను జయం యేసు రక్తధారే ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద హాయేది ఉలిదుగా యేసు యొక్క రక్తధారే ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. ఆమేన్.
అధ్యాయం